హాయ్ వ్యూవర్స్. పుతిన్ దినచర్య ఆహారపు అలవాట్లు చాలా రహస్యంగా ఉంటాయి. దాదాపు 5 ఏళ్ల క్రితం బ్రిటిష్ జర్నలిస్ట్ బెన్ జూడా 3 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, అనేక ఇంటర్వ్యూల తర్వాత ఈ వివరాలను ప్రపంచానికి వెల్లడించారు. ఆసక్తికరమైన పుతిన్ అల్పాహారం, జీవనశైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శక్తి, పోషకాలతో కూడిన ఆహారానికి పుతిన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. ఆయన రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా గుడ్లు ఉంటాయి. అయితే అవి సాధారణమైన గుడ్లు కావు. ఆయన సొంతంగా పెంచిన కౌసుపిట్ట గుడ్లను మాత్రమే తీసుకుంటారు. అప్పుడప్పుడు బాతుగుడ్లను కూడా తింటుంటారు. అయితే కౌసుపిట్ట గుడ్లలో ఏముంది అని చూసుకుంటే కనుక, కౌసుపిట్ట గుడ్లలో విటమిన్ B12 సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా B12 అధికంగా ఉండడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దాదాపు 100 గ్రాముల కౌసుపిట్ట గుడ్లు రోజువారీ B12 అవసరాల్లో 66% వరకు అందిస్తాయి. ప్రోటీన్, ఐరన్, పోలేట్, కోలిన్, విటమిన్ A, సెలీనియం వంటివి కూడా వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. ఈ గుడ్లు కణాల డ్యామేజ్ నుంచి రక్షించడంలో, అలాగే తుమ్ములు, ముక్కు కారడం వంటి అలర్జీల సమస్యలను నివారించడంలో సహాయపడతాయని హెల్త్ నివేదికలు చెబుతున్నాయి. ఆయన దినచర్య తేనె కలిపిన ట్వరాగ్ అంటే రష్యన్లో చీజ్ అంటే రష్యన్ లాంగ్వేజ్లోని కాటేజ్ చీజ్తో మొదలవుతుంది. ఆలస్యంగా తీసుకునే బ్రేక్ఫాస్ట్లోనూ పచ్చిగా లేదా ఉడకబెట్టిన కౌజుగుడ్లు లేదా ఆమ్లెట్లు, ఓట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత తాజా పండరసం, చివరగా ఓ కప్పు కాఫీ తాగుతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చేపలు తప్పనిసరి. పొగబెట్టిన అంటే స్మోక్డ్ వంటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. రెడ్ మీట్ కూడా ఆయన మెనూలో ఉంటుంది. ఇక సలాడ్స్ని కూడా తీసుకుంటారు. ఈ సలాడ్స్లో టమాటో, దోసకాయ వంటి సాధారణ కూరగాయలతో చేసిన సలాడ్లను ఎక్కువగా తీసుకుంటారు. పుతిన్ మద్యానికి పూర్తిగా దూరం. అధికంగా బేక్ చేసిన ఆహారాలు, షుగర్డ్ డిజర్ట్లు, చీజ్లతో చేసిన పేస్ట్రీలను అస్సలు ఇష్టపడరు. ఆయనకిష్టమైన డెజర్ట్ పిస్తా ఐస్ క్రీమ్ మాత్రమే. ఇక ఆహార నియమం, ఫిట్నెస్ విషయానికి వస్తే గనక, అల్పాహారం తీసుకున్న వెంటనే పుతిన్ వ్యాయామం చేస్తారు. ఇందులో ఈత కొట్టడం, బరువులు ఎత్తడం వంటివి ఉంటాయి. రుచి కంటే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ చాలా సాధారణమైన ఆహారాన్ని తీసుకుంటారు. పుతిన్ విదేశాలు వెళ్ళినప్పుడు ఆయన ఆహార నియమాలు మరింత కఠినంగా మారతాయి. హోటల్ సిబ్బంది తయారు చేసిన ఆహారాన్ని ఆయన చాలా అరుదుగా తీసుకుంటారు. ఆయనతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన రష్యన్ షెఫ్లను సహాయక సిబ్బంది ఉంటారు. విశేషం ఏంటంటే ఆయన వెంట మొబైల్ ఫుడ్ టేస్టింగ్ ల్యాబ్ను కూడా తీసుకెళ్తారని చెబుతారు. ఆహారాన్ని పూర్తిగా సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన వంటగదిలోనే తయారు చేస్తారు. దీనికోసం ప్రత్యక్షంగా తెచ్చిన, ముందుగా పూర్తిగా తనిఖీ చేసిన పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.